మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు వాగ్దాన సందేశం, ఆయన నీకేమి చేశాను. ప్రభువుకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మార్గమున పోవచుండగా గుడ్డివాడు కనబడినప్పుడు ఆయన శిష్యులు అడిగారు, ఈ ఈ గుడ్డివాడిగా పుట్టుటకు వీడా విని కన్నవారా పాపం చేశారు. ఆమేన్. అప్పుడు యేసు ప్రభుల వారు అన్నారు, వీడు కానీ వీని కన్నవారు కానీ పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు విని అందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టినని చెప్పి ఉమ్మి వేసి బురద చేసి ఆ బురద కన్నులో పూసి సిలోయమని కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు. ఆయన చూపునుందాడు. కడుక్కోగానే చూపునుందాడు. అప్పుడు రకరకాలుగా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన నీకేం చేశాడు, నువ్వెందుకు స్వస్థత నందావని అడుగుతున్నారు. ఆయన ఒక ప్రవక్త, దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్పాడు. కనుక ఎవరైతే విశ్వసిస్తారో, నమ్ముతారో, పుట్టు గుడ్డివాణిని దేవుడు స్వస్థపరిచినాడు, నిన్ను స్వస్థపరిచి దీవిస్తాడు. ప్రభు ఇచ్చి వాక్యం దీవించను గాక. ఆమేన్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.